వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. హలో లేడీస్లో మనం ఇంతవరకు ఎన్నో రకాల చీరలను చూస్తూనే ఉన్నాం కదండి. ఈరోజు ప్రత్యేకంగా బ్లాక్ ప్రింట్స్లోని డిఫరెంట్ వెరైటీస్ని చూపించడానికి నేను వచ్చేసాను సికింద్రాబాద్ ఎస్డి రోడ్ కండి. మరి ఇక్కడ డిజైనర్ స్వప్న గారితో మాట్లాడి మరి ఈవిడ డిజైన్స్ ఏంటో వాళ్ళు తెలుసుకుందాం. హలో స్వప్న గారు, వెల్కమ్ టు హలో లేడీస్. అయితే మీ దగ్గర హ్యాండ్ పెయింట్స్తో పాటుగా బ్లాక్ పెయింటింగ్ కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. సో ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? బ్లాక్ ప్రింట్ స్టార్ట్ చేసి 2 months అయింది. మేము చేసే అదర్ వర్క్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ శారీస్ అన్నమాట. సో మార్కెట్ డిమాండ్ బట్టి కూడా మేము చేంజ్ చేయాలి అని చెప్పని కాటన్ మీద, కేరళ కాటన్ మీద రీజనబుల్ ప్రైస్లో బ్లాక్ ప్రింట్స్ తీసుకుని వచ్చాము. బ్లాక్ ప్రింట్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మేము చేసేది కరీ ప్రింట్స్ అంటారు అన్నమాట. సో దాని గురించి మరి మార్కెట్లో దొరికే ఇతర బ్లాక్ ప్రింట్స్కి మీ దగ్గర ఉండే బ్లాక్ ప్రింట్స్కి తేడాలు ఏంటంటారు? మా దాంట్లో చాలా వేరియేషన్ ఉన్నది. రెగ్యులర్గా మార్కెట్లో దొరికే బ్లాక్ ప్రింట్స్కి మా కరీ ప్రింట్స్కి నేను చూపించేటప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను. దీనికి కూడా మనకి ఫ్యాబ్రిక్ అంటే పర్టికులర్గా ఈ ఫ్యాబ్రిక్ మీదే బాగుంటుంది అనా, లేకపోతే ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా దాని మీదకి సూట్ అవుతాయంటారా ఈ బ్లాక్ ప్రింట్స్ అని? బ్లాక్ ప్రింట్స్ మా కాటన్ మీద అయితే ఎక్కువ బాగుంటాయి. అండ్ కేరళ కాటన్ ఒకటి, ధోనాకలి కాటన్ అని చెప్పని మేము స్పెషల్గా తీసుకున్నాము. ఈ రెండిట్ల మీద కూడా చాలా బాగుంటుంది. సో కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందామా? మా ప్రతి సారీలో కూడా ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మార్కెట్లో మామూలుగా రెగ్యులర్గా కనిపించేది కాకుండా ఒక డిఫరెంట్గా చేయాలని చెప్పని దీంట్లో కూడా మేము తీసుకున్నాము. సో ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు పార్ట్ కదా? ఇది పళ్ళు పార్ట్. సో ఈ శారీ చూస్తుంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందా, లేకపోతే పళ్ళు అండ్ షోల్డర్ ఒకలాగా వచ్చిందంటారా? పళ్ళు ఒకటి ఇలాగా 3 కలర్స్ వచ్చింది. శారీ అంతా కూడా ఒక సింగిల్ కలర్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి కేరళ కాటన్. ఇది బేస్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చి ఆఫ్ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాము. అండ్ దీని మీద బ్లాక్స్తో టోటల్ శారీ అంతా చేస్తాం బ్లాక్. సో మిగతా బాడీ అంతా ఎలా వచ్చిందో చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇచ్చారనమాట. అంటే కేరళ కాటన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ బార్డర్స్ అనేది వచ్చేసేసి మనకి గోల్డ్ కలర్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. జనరల్గా మనం కేరళ కాటన్ అనగానే ప్లెయిన్గా చూస్తూ ఉంటాం, లేదంటే కనుక జరీ బూటీస్తో చూస్తూ ఉంటాం. కాకపోతే దాని మీదనే మనకి ఇలాంటి బ్లాక్ ప్రింటింగ్ అనేది ప్రాబ్లీ ఫస్ట్ టైం చూస్తున్నాము కదా. అయితే ఆఫ్ వైట్ తీసుకుంటూ అన్నారు, అండ్ లోపలంతా షేడ్ మనకి బ్లూ కలర్లో వచ్చింది కదా. ఇది మనకి డై చేశారా, లేకపోతే దీన్ని కూడా ప్రింటింగ్లో వచ్చిందా? డై చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి డైబుల్ ఫ్యాబ్రికే తీసుకున్నారండి. లోపల షేడ్ అంతా కూడా మనకి బేస్ మొత్తం కూడా డై చేసినట్టుగా చూడొచ్చు. దాని మీద బ్లాక్స్ తోటి మనకి ఈ విధమైన ఒక ప్రింటింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బ్లాక్ ప్రింటింగ్ చేయడానికి ఈ శారీకి మనకి ఎంత టైం పడుతుంది అంటారు? 5 to 6 hours పడుతుంది ఈ శారీ చేయడానికి. అంటే ఈ టై అండ్ డైతో కలిపి బ్లాక్ ప్రింటింగ్ కూడా మనకి 1 డేలో ఫినిష్ అయిపోతుంది. 1 డేలో ఫినిష్ అయిపోతుంది. సో ఇందులోనే మనకి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావాలి, లేదంటే కనుక లోపల బేస్ షేడ్ మనకి చేంజ్ చేయాలంటే కూడా చేంజ్ చేస్తూ ఉంటాం. అన్నీ చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి మేము ఆఫ్ వైట్ తీసుకోవడం వల్ల ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని మార్చొచ్చు. సో ఈచ్ మోడల్లో మనకి ఎన్ని పీసెస్ తయారవుతాయి అంటారు? నెంబర్ ఆఫ్ పీసెస్ ఒక లిమిట్ లేదు దీనికి. ఆర్డర్ బట్టి కూడా మేము 100 pieces చేస్తాం, సేమ్ డిజైన్. ఈవెన్ 1 piece కూడా చేస్తాము ఆర్డర్స్ బట్టి. సో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే 1 డేలో ఈజీగా అయిపోతుంది. సో ఇందులోనే మీరు 2 different ఫ్యాబ్రిక్స్ మీద ఇప్పుడు ట్రై చేసి అన్నారు కదా. ఒకటి వచ్చేసి మనకి కేరళ కాటన్ అండ్ ఇంకొక స్పెషల్ ఫ్యాబ్రిక్ ఏదో చెప్పారు కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు? కేరళ కాటన్ వచ్చేసి ఇది మిషన్ మేడ్ ఫ్యాబ్రిక్. ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చి ధోనాకలి కాటన్ అంటారు. అది మీకు చూపించేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దేనికైనా కూడా మనకి ప్రొసీజర్ ఒకటే అవుతుందా? ఒకటే ప్రొసీజర్, సేమ్. సో నెక్స్ట్ సారీ చూద్దామా? ఈ సారీ వచ్చి ధోనాకలి కాటన్లో తీసుకున్నాము. దీనికి కూడా బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి ఆఫ్ వైట్. అండ్ దీని మీద కూడా బ్లాక్ ప్రింటింగ్ సేమ్ సిమిలర్గా చేసాము. డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్లో డిఫరెన్స్ ఉన్నది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కాటన్. సో మనకి వేసుకున్నప్పుడు చాలా స్మూత్గా వెయిట్లెస్గా కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది.
సో దీనిలోని పళ్ళు పాటు కనుక మనం చూస్తూ ఉంటే మనకి సైడ్స్కి వచ్చేసరికల్లా సింపుల్ బార్డర్స్ లాంటివి ఇచ్చారండి. తర్వాత ఏదైతే మనకు కొంచెం హెవీ బార్డర్ ఇచ్చారో దీనిలో కూడా మనకు ఒక ట్రీ లాంటి మోటివ్స్ తీసుకున్నట్టుగా తీసుకోవచ్చు అనమాట. ఈచ్ బ్లాక్ కూడా మనకి ఒక ట్రీ ప్యాటర్న్లో తీసుకున్నారు. మళ్ళీ పళ్ళు లోపలికి కనుక మనం వచ్చేసేస్తే కనుక 3 డిఫరెంట్ షేడ్స్ అనేవి ఇందులో యూజ్ చేశారు. లోపలికి వచ్చేసరికల్లా మళ్ళీ ఇంకొక డిఫరెంట్ బ్లాక్ స్టైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. త్రోట్ శారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందంటే థర్డ్ శారీ అంతా ట్రీస్తోనే కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఇలాంటి కాటన్ శారీస్ మనకి విత్ బ్లౌజ్ ఉంటుందా లేకపోతే ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్? ఇవన్నీ వితౌట్ బ్లౌజెస్. ఓకే. సో మనం కాంబినేషన్లో కావాలనుకుంటే ఏ కలర్తో అయినా తీసుకోవచ్చు అండి. ఇవి ప్లెయిన్ కలర్స్ కాబట్టి కావాలంటే యాష్తో మనం మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్తో మిక్స్ చేసుకున్న బాగుంటుంది, లేదంటే బ్లూతో మిక్స్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఇందాక మనం కేరళ కాటన్స్ చూస్తున్నాం కాబట్టి వాటికి మనం గోల్డ్ బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది కదా. ఓకే. ఓకే. సో ఈ రెండు ఫ్యాబ్రిక్స్లో మనకి డిఫరెన్స్ ఉంది కానీ రేట్లో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? రేట్లో ఏమీ డిఫరెన్స్ లేదు. ఓకే. సేమ్ ప్రైస్ రెండు కూడాను 1900 రూపీస్. కేరళ కాటన్ కానీ లేకపోతే దోనాకలి కాటన్ కానీ సేమ్ ప్రైస్. ఓకే. సో హ్యాండ్ పెయింటింగ్కి ఇలాంటి బ్లాక్ ప్రింటింగ్కి మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇది బ్లాక్ ప్రింటింగ్ అనేటప్పటికి ఒక 1 అవర్లో అయిపోయే వర్క్. హ్యాండ్ పెయింటింగ్ అనేటప్పటికి మాన్యువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ చేత్తో వేయాలి. సో అందుకని చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. దానికి దీనికి అసలు కంపేర్ కూడా చేయలేం అన్నమాట. వర్క్ రీచ్ అయితే ఏంటి, ప్రైస్ రీచ్, క్వాలిటీ అంతా కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. ఓకే. సో దీనిలోకి బ్లాక్స్ అనేవి మనకి డిఫరెంట్ డిజైన్స్లో తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. సో దానికి బ్లాక్స్ కావాలి అనగానే ముందరగా వుడెన్ బ్లాక్స్ యూజ్ చేస్తుంటారు కాబట్టి దాని మీద డిజైన్స్ కార్వింగ్స్ అన్నీ కూడా చేయడానికి మనకి ఆర్టిస్ట్ ఉంటారు అంటారా? అవును, దీనికి స్పెషల్గా మాకు ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన మొత్తం అన్నీ కూడా డిజైన్ చేస్తారు. తర్వాత కార్వింగ్ చేయడానికి నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇప్పుడు మేము చేసే ఈ బ్లాక్ ప్రింటింగ్స్ బయట ఎవరి దగ్గర లేని డిజైన్స్ అన్నమాట. మా ఓన్ డిజైన్స్తో మేము చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కానీ ఏదైనా యూజ్ చేసే ప్యాటర్న్ కానీ ఒక కాన్సెప్ట్ థీమ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సారీ చూద్దామా. ఈ సారీ వచ్చి మళ్ళీ కేరళ కాటన్. ఓకే. ఇందులో బ్రైట్ కలర్స్ తీసుకున్నాము. అండ్ పళ్ళు వచ్చి సేమ్ 3 కలర్స్లో హైలైట్ చేసాము. ఓకే. సో మనం ఇందాక ఇనిషియల్గా చూసిన శారీలోనే ఇది డిఫరెంట్ కలర్ లాగా చూసుకోవచ్చు కదా. ఓకే. సో ఇందులోకి వచ్చేసి మనకి కలర్స్ వచ్చి మనకి డార్క్ మస్టర్డ్ షేడ్ తీసుకున్నారండి, అలాగే బ్లాక్ కలర్ తీసుకున్నారు, ఇంకొకటి రెడ్ బేస్ తీసుకున్నారు. వీటి మీద కూడా ముందరగా మనం ఈ డైయింగ్ అనేది చేసేసిన తర్వాత ఇలాగా దీని మీదకే ఓన్లీ బ్లాక్స్ వరకు డిజైన్ చేశారా? ఫస్ట్ డై చేసాకనే బ్లాక్స్ చేస్తాం. ఓకే. మిగతా బాడీ అంతా ఎలా వచ్చిందో చూద్దాము. సో ఈ శారీలో కనుక మనం చూస్తూ ఉంటే మనకి బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఆఫ్ వైట్లోనే ఇచ్చారు, అలాగే కింద గోల్డెన్ టిష్యూ కడ్డీ బార్డర్ అనేది ఇచ్చేసండి. దాని తర్వాత చూస్తూ ఉంటే కనుక లోపలంతా కూడా రెడ్ కలర్ తోటి మనకి డై చేసి దాని మీదనే ఈ బ్లాక్ ప్రింటింగ్ అనేది వచ్చేసింది అనమాట. అయితే ఈ కేరళ కాటన్ శారీస్ కానీ లేదంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టుగా దోనాకలి కానీ ఉంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ ఎంత వెయిట్ ఉంటుందంటారు? ఫ్యాబ్రిక్ వచ్చి 400 to 500 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. వెయిట్లెస్ చాలా. కేరళ కాటన్ తీసుకున్నారు. అయితే ఈ శారీలోని బాడీ పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక ఇందాకటి వరకు మనం చూసినట్టుగా హెవీగా ఉన్నట్టు కాకుండా అక్కడక్కడ మాత్రమే బ్లాక్స్ అనేవి కనిపిస్తున్నాయండి. జనరల్గా మనం బ్లాక్ ప్రింటింగ్లో ఏవైతే శారీస్ చూస్తూ ఉంటామో వాటిలో అంతా కూడా ఫ్లారల్ డిజైన్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అవి కూడా మనకి చాలా దగ్గరగా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. కానీ ఇందులో చూస్తూ ఉంటే సన్నగా ఉండే డిజైన్స్ కాకుండా కొంచెం బ్రాడ్గా కొంచెం బ్రైట్గా కనిపించే డిజైన్స్ ఇందులో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ ఈచ్ బ్లాక్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆ డిస్టెన్స్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ డిజైన్తోనే కంటిన్యూ చేసినట్టుగా చూడొచ్చు. మరి దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం. సో ఈ శారీలో పళ్ళు చూస్తూ ఉంటే కనుక మనకి టోటల్గా డిఫరెంట్గా ఇచ్చండి. జనరల్గా ఇలాంటి బార్డర్స్ ఏమైనా ఉంటే కనుక అవి మనకి రెండో పక్కకు ఉంటాయి, కానీ దీనిలో వచ్చేసి మనం కావాలంటే కనుక సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా
శారీ ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. మనకి స్కర్ట్ బార్డర్స్ లాంటివి యూజువల్గా డిజైన్ చేసినప్పుడు ఈ బార్డర్ అనేది రెండో పక్క వస్తూ ఉంటుంది కదా. సో దీనిలో ఏంటంటే మనకి పైనంతా కూడా ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. పళ్ళు మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే రెడ్ కలర్ తోటి మనకి డై చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. త్రూ అవుట్ మనకి శారీ మొత్తంలో కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఈ బార్డర్ డిజైన్ అలాగే మనకి బాడీలో ఇచ్చిన డిజైన్లో కూడా మనం వేరియేషన్ అనేది చూడొచ్చు. ఈ సారీ వచ్చి కేరళ కాటన్. ఇందులో కూడా మళ్ళీ బ్రైట్ అప్స్ తీసుకున్నాము. ఓకే. అండ్ హైలైట్ చేసిన మొత్తం బాడీ అంతా కూడా వైట్ కలర్ ఉంటుంది. ఓకే. మొత్తం టోటల్ అంతా కూడా సారీ అంతా కూడా బ్లాక్స్ చేసేసాము. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు, వైట్ ప్లెయిన్గా కనిపించకుండా ఇచ్చాము. అండ్ బోర్డర్ వచ్చాక కూడా దానికి మళ్ళీ మేము ఎక్స్ట్రా బోర్డర్గా రెడ్ బోర్డర్ మళ్ళీ మేము డై చేసాము హైలైట్ చేయడానికి ఈ సారీకి. అండ్ పళ్ళుకి వస్తే ఓకే. సో ఇందాక నుంచి మనం చూస్తున్న శారీస్కి దీనికి వేరియేషన్ ఎక్కడ చూడొచ్చు అంటే కనుక మనం బార్డర్స్లో చూడొచ్చు అండి. జనరల్గా ఏంటంటే బార్డర్స్ వరకు మనకి కేరళ కాటన్లో దొరికే ఈ గోల్డెన్ ఆఫ్ వైట్ బార్డర్ వదిలేసేసి మిగతా అంతా కూడా మనకి డిఫరెంట్ కలర్తో డై చేసినట్టుగా చూడొచ్చు. కాకపోతే ఈ శారీలోని ప్రత్యేకత ఏంటి అంటే లోపలంతా కూడా మళ్ళీ మనకి ఈ ఆఫ్ వైట్ షేడ్ని వదిలేసేసి ఓన్లీ బార్డర్స్కి ఎక్స్టెండ్ చేస్తూనే ఇంకొక బార్డర్ని మనకి డై చేసినట్టుగా చూడొచ్చు అనమాట. అండ్ దీని పళ్ళు పాటలో చూస్తూ ఉంటే కనుక ఇంకొక థర్డ్ షేడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుందండి. బేస్ అంతా కూడా కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్ తీసుకున్నారు. దీని మీదనే ఇందాక నుంచి మనం చూసిన ఈ బ్రైటప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పళ్ళులో కొంచెం డిఫరెంట్ యాంగిల్లో తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే. సో ఈ ప్యాటర్న్లో కూడా మనము శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ పళ్ళు షేడ్ అంటే ఓన్లీ ఈ కాంట్రాస్ట్ అనేది మనకి చేంజ్ చేస్తూ మనకి నెంబర్ ఆఫ్ శారీస్ డిజైన్ చేయొచ్చు కదా. డిజైన్ చేయొచ్చు కాంట్రాస్ట్. ఇది కూడా కేరళ కాటన్. ఇందులో ట్రైబల్ ఫేసెస్ తీసుకున్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్టు డిఫరెన్స్ ఏంటి బ్లాక్ ప్రింట్లో ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది. బయట నార్మల్గా దొరికే బ్లాక్ ప్రింట్స్ అంతా కూడా మీకు ఇలాగా వైట్ కనిపించదు, టోటల్ బ్లాక్ గా కనిపిస్తుంది. ఈ ప్రింట్స్ ని కరీ ప్రింట్స్ అంటారు. అందుకని ఇది స్పెషాలిటీ మాట. ఈ బ్లాక్స్ లో మేము చేసేది కరీ ప్రింట్స్ అంటారు. సో మీకు గ్యాప్ వైట్ గా బ్లాక్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది నార్మల్ గా మేము బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నప్పుడే ఇలాగే వచ్చేస్తుంది. అంటే బ్లాక్ మీద కార్వింగ్ చేసేటప్పుడే మనకి దీనికి కావాల్సిన డిజైన్ అనేది తీసుకుంటారంటారా? ఇలాగే. ఓకే. సో ఈ శారీలో కనుక మనం చూస్తూ ఉంటే పళ్ళు పాట అంతా కూడా మనకి ఈ ట్రైబల్ ఫ్రేసెస్ అనే వాటిని బ్లాక్స్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చండి. అదే మనం శారీలోని బాడీ పార్ట్లో కనుక చూస్తూ ఉంటే బాడీ అంతా కూడా మనకి పైన అంతా ప్లెయిన్గా ఇచ్చేసినట్టుగా చూడొచ్చు. అక్కడక్కడ మాత్రమే మనకి చిన్న డిజైన్స్ అనేవి మనకి తెలుస్తుంటుంది అనమాట. మోటివ్స్ అనేవి అక్కడక్కడ ఇచ్చినట్టుగా చూడొచ్చు. అండ్ దీన్ని ఏంటంటే మనకి కిందకు వచ్చేసరికల్లా స్కర్ట్ బార్డర్ కంటిన్యూ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. త్రూ అవుట్ శారీ చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో చూడొచ్చు. మనం ఇప్పుడు ఆఫ్ వైట్ మీద బ్లాక్ కలర్తో చూస్తున్నాం కదా, దీన్ని ఇంకొక షేడ్లో కూడా మనం చూడొచ్చు అంటారా? అవును, చాలా డిఫరెంట్ షేడ్స్ చేయొచ్చు. పింక్, మస్టర్డ్, ఏదైనా పాసిబుల్ దీంట్లో. ఎందుకంటే ఓన్లీ జస్ట్ 1 hour కలర్ జస్ట్ డై చేయడం కాబట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మనం చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఈ సారీ వచ్చి దోనాకలి కాటన్. మొత్తం సారీ అంతా కూడా దీని మీద కూడా బ్రైట్ అప్స్ తీసుకున్నాము. ఓకే. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ సారీ అంతా కూడా మొత్తం హైలైట్ చేసాము. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా బాడీ పార్ట్ అండి. అయితే దీన్ని కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్లో తీసుకున్నట్టుగా చూడొచ్చు అనమాట. పైనుంచి మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే మనకి ఆఫ్ వైట్ మీద బ్లూ కలర్ తోటి ఈ ప్రింటింగ్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే మనం కింద కనుక చూస్తూ ఉంటే ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్లో చాలా థిక్గా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ డిజైన్ అంతా కూడా. అదే మనకి ఇప్పుడు పళ్ళు పాటలో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందో చూద్దామా. ఇది పళ్ళు పార్ట్. దీంట్లో కూడా బ్రైట్ అప్స్ ఇచ్చాము, కానీ కలర్ డిఫరెన్స్ చూపించామన్నమాట, వేరియేషన్. కింద కూడా బార్డర్ కూడా డిఫరెంట్గా చూపించాము. ఇవి వచ్చేసి మనకి కేవలం కాటన్స్ మీదనే బాగున్నాయి అని చెప్పేసి వీటి మీదనే తీసుకోవడం జరిగింది కదా. జార్జెట్స్ కానీ షిఫాన్స్ మీద కానీ ట్రై చేశారా? సిల్క్లో కూడా ఉన్నాయి. అండ్ మేబీ విదిన్ ఏ వీక్లో మేము సిల్క్ దాని మీద కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తున్నాయి. చీప్లో వస్తాయి. 3000, 4000లో కూడా చాలా లుక్ వైజ్ అయితే ఏంటి ఎక్స్పెన్సివ్గా కనిపిస్తాయి. అండ్ పట్టు మీద కూడా తయారు చేస్తున్నాం బ్లాక్ ప్రింట్స్. సో వీఆర్ లాంచింగ్. రైట్. నెక్స్ట్ సారీ చూద్దామా. ఈ సారీ కూడా దోనాకలి కాటన్. ఓకే. ఇందులో పికాసో ఆర్ట్ తీసుకున్నాము, కాన్సెప్ట్ తీసుకున్నాము. ఓకే. సో సారీ అంతా కూడా వైట్, కింద బార్డర్ ఏమో బ్లూ వస్తుంది. ఓకే.
బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది. ఓకే, సో ఇందులో చూస్తుంటే మనకి ఆల్టర్నేట్గా ఒకటి వచ్చేసి బ్లూ తోటి మనకి ప్రింటింగ్ అనేది వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ తోటి ఇచ్చారు. అదే పైన అంతా కూడా మనం చూస్తూ ఉంటే సింపుల్గా ఉండే ఒక సన్నటి బార్డర్ తీసుకున్నారు. కిందకి వచ్చేసరికల్లా మనకి ఇదే బార్డర్ ఇంకొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే దానికి ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడ ఇంకొక బార్డర్ లాగానే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఈ పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి బాడీ అంతా వైట్గా ఇవ్వడం వల్ల పళ్ళుని ఎక్కువ హైలైట్ బ్లూతో చేసాము. ఎందుకంటే బోత్ సైడ్ బార్డర్స్ అంతా కూడా బ్లూతో ఉన్నాయి కాబట్టి, సో ఎక్కువ ప్లెయిన్గా బ్లూతో వదిలేసి కింద నార్మల్గా పళ్ళుకి ఎడ్జ్లో ఒక బార్డర్ వేసాం. ఓకే, ఈ బార్డర్ కూడా మనకి శారీలో ఇలా ఎక్స్టెండ్ అయిన బార్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే డిజైన్ తోటి మనకి ఎడ్జింగ్ బార్డర్ అనేది కంటిన్యూ అయినట్టుగా చూడొచ్చు. ఇది కూడా కేరళ కాటన్ మీద తీసుకున్నాము. ఎక్కువ అంతా కూడా బాడీ అంతా కూడా రెడ్ తీసుకున్నాము. పళ్ళు వచ్చి చాలా సింపుల్గా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో సింపుల్గా చేసాము. మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా ఇలా లీవ్స్తో మొత్తం సారీ అంతా కవర్ అయి ఉంటుంది. ఓకే, త్రోట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్లో ఇచ్చారా? సో చూస్తుంటే ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కనిపిస్తుందండి. అంటే పళ్ళు అండ్ షోల్డర్ అంతా కూడా మనకు కొంచెం డిఫరెంట్గా వచ్చి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో ఈ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి సో మధ్యలో అంతా కూడా మనకి బేస్ అంతా కూడా రెడ్ కలర్లో తీసుకుని దాని మీద అంతా కూడా లీవ్స్ అండ్ క్రీపర్స్ డిజైన్లో ఇచ్చారు కదండి. అదే ఇప్పుడు మనం ప్లీట్స్ దగ్గరికి చూసేసరికల్లా మనకి ఈ ప్యాటర్న్లో వస్తుంది. బేస్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ తీసుకున్నారు, దాని మీద మనకి హెవీ ఫ్లవర్స్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చండి. ఇవి కూడా మనకి దగ్గరగా ఇచ్చినట్టుగా కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చి కిందకి వచ్చేసరికల్లా మనం ఇందాక ఏదైతే లీఫీ డిజైన్ చూసామో అదే డిజైన్ని ప్లెయిన్గా వైట్ బేస్ మీద సింపుల్ బ్లాక్ కలర్ తోటి మనకి ప్రింటింగ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కాటన్లోనే హాఫ్ అండ్ హాఫ్ ఎవరైతే ప్రిఫర్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇలాంటి టైప్స్లో కూడా తీసుకోవచ్చండి. ఇది కూడా రెగ్యులర్గా ఉండే వర్క్ శారీస్ కాకుండా మనకి బ్లాక్ ప్రింటింగ్లో చాలా బ్యూటిఫుల్గా ఈ కలెక్షన్ అంతా కూడా మనకి దొరుకుతుంది. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? సో నెక్స్ట్ శారీకి వెళ్ళే ముందు మనకి ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే ఏమైనా బుటీక్స్ కానీ ఏమైనా షోరూమ్స్తో కానీ టైప్ అయ్యారా? ఇది మేము యాక్చువల్గా 2 months అయింది కాబట్టి ఇంకా టైఅప్స్ అవ్వలేదు. ఓన్లీ ఇలా చాలా లిమిటెడ్గా ఇస్తున్నాము. 3-4 బొటిక్స్కే హైదరాబాద్లో ఇస్తున్నాము. ఫర్దర్గా మేము ఎక్స్పాండ్ అవుతాము. ఓకే, సో మనకి కలెక్షన్ కావాలి అనుకుంటే ఇది ఏ లేబుల్తో మనకి దొరుకుతుంది అంటారా? పెటూనియా డిజైన్ అనే లేబుల్తో ఈ కలెక్షన్ అంతా దొరుకుతుంది. ఓకే, సో దీని మార్కెటింగ్ అంతా మీరు ఆన్లైన్లోనే చేస్తుంటారు? ఇదంతా కూడా ఆన్లైన్లోనే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎవరికైనా కలెక్షన్ కావాలి అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు అంటారు? నార్మల్గా ఫేస్బుక్లో కాంటాక్ట్ అవుతారు చాలామంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు, ఓకే, అండ్ ఈమెయిల్ చేస్తారు, కాల్ కూడా చేస్తారు. వాళ్ళకి మేము జస్ట్ లింక్ ఫార్వర్డ్ చేస్తాము. ఆ లింక్లో కలెక్షన్ అంతా కూడా డీటెయిల్గా ఉంటుంది. బాడీ పార్ట్ అండ్ డిజైన్ ఎలా వస్తుంది, పళ్ళు పార్ట్ ఎలా వస్తుంది అంతా డిస్ప్లే చేస్తాము. అది తీసుకుని ప్రతిసారికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ చెప్తే అది అవైలబులా లేదా అనేది కూడా మేము చెప్తాము. ఒకవేళ లేకపోతే కనుక ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ రీడిజైన్ చేయడానికి అనేది కూడా మేము అంత క్లియర్గా మెన్షన్ చేస్తాం మెయిల్లో. ఓకే, సో గూగుల్లో పెటోనియా డిజైన్స్ అనగానే మనకి కలెక్షన్ అంతా కూడా వస్తుందంటారా? నార్మల్గా అయితే ఎక్కడ కూడా మా లేబుల్ నేమ్ కొడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ కలెక్షన్ మాత్రం బయట ఉండదు. మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తేనే మేము లింక్ అనేది ఫార్వర్డ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాము. మరి ఈ సారీ వచ్చి మళ్ళీ దోనాకలి కాటన్. సో లైట్ బేబీ పింక్కి మనకి ఇక్కడ డార్క్ పింక్ అండ్ యాష్ కలర్ ఈ 2 షేడ్స్ని కాంట్రాస్ట్గా తీసుకున్నారండి. దీంతో మనకి శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలో మనం చూస్తూ ఉంటే కనుక హార్సెస్ లాగా మనకి సైడ్స్కి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు కదా. ఓకే, మిగతా డిజైన్ అంతా ఎలా వచ్చిందంటారు? ఈ సారీ ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది. షోల్డర్ పార్ట్ వరకు వస్తుంది. ఓకే, తర్వాత బాడీ పార్ట్ వచ్చి ఓకే మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు కొంచెం హెవీగా ఈ బ్లాక్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆల్ 3 షేడ్స్ అనేవి ఇందులో మనకి ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి కదా ఈ డిజైన్స్లో. ఓకే,
సో కాటన్ శారీస్లో కూడా జనరల్గా మనం ఇప్పుడు సింథటిక్ శారీస్ అలాగే ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్లో ఎక్కువగా హాఫ్ అండ్ హాఫ్ చూస్తున్నాము. అదే బ్లాక్ ప్రింటింగ్లో కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చండి. అయితే ఈ ఫ్యాబ్రిక్ అనేది దోనాకలి మనం ఫస్ట్ టైం వింటున్నాం కదా ఇక్కడ. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? దోనాకలి కాటన్ మనకి ఇక్కడ తెలియదు కానీ వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం టచ్ చేస్తే కూడా ఫీల్ అవ్వచ్చు అన్నమాట ఎంత స్మూత్గా ఉన్నది అని చెప్పి. ఇది అంతా కూడా హ్యాండ్ ఓవెన్ చేస్తాం. సో చాలా స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రికే బేసిక్లీ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ మీ వర్క్ షాప్ ఎక్కడ ఉందంటారు? వర్క్ షాప్ అంతా కూడా కలకత్తాలోనే ఉన్నాయి. ఓకే, అంటే ఈ డిజైన్స్ తయారవడం కూడా కోల్కతాలోనే, అలాగే ఈ దోనాకలి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా మీరు సొంతగా తయారు చేస్తారు కాబట్టి ఇది కూడా మీకు కోల్కతాలోనే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది? ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది. ఆ ఫ్యాబ్రిక్ కూడా మేమే చేస్తాము, బ్లాకింగ్ అంతా కూడా మేమే చేస్తాము. ఓకే, సో ఈ శారీస్ అనేవి మీరు రీటైల్ చేసేటప్పుడు అంటే రీటైల్ గానా హోల్సేల్ ప్రైసెస్లో ఇస్తున్నారా? బల్క్ బయర్స్ అయితే మేము ఎక్కువ అయితే హోల్సేలే చేస్తాము, రీటైల్ చాలా తక్కువ చేస్తాము. ఓకే, సో హోల్సేల్ ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి, రీటైల్ ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరికైనా ఇవి వచ్చేసి మనకి శారీ కలెక్షన్ అంతా కూడా మనకి అఫోర్డబుల్ రేంజ్ 1900 రూపీస్ అనగానే మనకి బ్లాక్ పెయింటింగ్లో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది కదా. సో ఇలాంటి శారీస్ని మనం సింగిల్ పీసెస్లో కావాలి అనుకుంటే కూడా మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది? దొరుకుతాయి, సింగిల్ పీస్ కూడా మేము ఇస్తాం. కబీర్ ఆర్ట్ అండ్ పికాసో ఆర్ట్ ఇంకా చాలా మిక్స్ చేసి ఇందులో తీసుకున్నాము. ఓకే, సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే మనకి పళ్ళులో కూడా 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారండి లీవ్స్లోనే. ఒకటి వచ్చేసి మనకి బ్రౌన్ కలర్, అలాగే ఒకటి వచ్చేసి మనకి డార్క్ బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. బేస్ అంతా కూడా మనకి ఈ పిస్తా గ్రీన్ అనేది తీసుకున్నారు. త్రోట్ శారీ అంతా కూడా మనకి పిస్తా గ్రీన్లో డై చేసినట్టుగా చూడొచ్చు. అదే మనం షోల్డర్ నుంచి కనుక చూస్తూ ఉంటే షోల్డర్ నుంచి అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా బార్డర్స్ సెపరేట్గా బార్డర్స్ లాగా క్రియేట్ చేయకుండా మనకి ఈ లీవ్స్నే మనకి కింద బార్డర్స్ లాగా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఈ పైన డిజైన్ గురించి చెప్పండి. ఇది కబీర్ ఆర్ట్, ఐ మీన్ లైక్ చాలా పికాసో ఆర్ట్ అన్నీ మిక్స్ చేసి తీసుకున్నాయి. స్పెసిఫిక్గా ఒక దాంట్ నుంచి ఇన్స్పైర్ అయినాయి కావు, డిఫరెంట్గా మిక్స్ చేసి చేసాము ఇది. ఓకే, మన నెక్స్ట్ శారీ చూద్దామా? ఈ శారీ వచ్చి కేరళ కాటన్లో తీసుకున్నాము. 2 కలర్స్, బ్రైట్ ఆరెంజ్ తీసుకున్నాము అండ్ ఆఫ్ వైట్ ఒకటి తీసుకున్నాము. ఓకే, ఇది పళ్ళు తీసుకున్నాము, ఇది వైట్ తీసుకున్నాము అండ్ దీని మీద జస్ట్ ఒక రైట్ అప్ బ్లాక్ ప్రింట్స్ చేసాము. ఓన్లీ ప్లీట్స్లో ఒకటే బ్రైట్ ఆరెంజ్ హైలైట్ చేసాము. దాని మీద కూడా సేమ్ బ్లాక్స్ కంటిన్యూ అవుతాయి. ఓకే, స్లాంట్ లైన్స్ లాగా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి. అదే మనం పళ్ళు నుంచి చూస్తూ ఉంటే కనుక పళ్ళులో మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఇలా ఆఫ్ వైట్ షేడ్ అనేది ఎక్కువగా మనం తీసుకున్నట్టుగా చూడొచ్చు కదా. తర్వాత మనకి ప్లీట్స్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక మనకి బ్రైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చేసి ఇలాగ స్లాంట్లో మనకి లైన్స్ అనేవి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో దీన్ని కూడా మళ్ళీ మనం హాఫ్ అండ్ హాఫ్లో ఇంకొక ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. మరి స్వప్న గారు, బ్లాక్ ప్రింట్స్లోని డిఫరెంట్ డిజైన్స్ని, డిఫరెంట్ కలెక్షన్ని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్. సో వ్యూస్ చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్లో బ్లాక్ ప్రింటింగ్స్లోనే కొత్త డిజైన్స్ని. మరి ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.